రష్యా యుక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు రోజు రోజుకి పెరుగుతున్న వేళ ఈ వార్లో నాటో రణభేరి మోగించడం ఇప్పుడు ప్రపంచం ఉలిక్కిపడేలా చేస్తోంది. ఇది మరో ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశం ఉందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. నాటో దేశాల సరిహద్దుల్లో రష్యా ఫైటర్ జెట్లతో కవ్వింపు చర్యలకు దిగిందన్న ఆరోపణలతో ట్రంప్ రగిలిపోతున్నాడు. అసలే పుండు మీద కారం చల్లినట్లు పరిస్థితులుంటే ఇప్పుడు రష్యా దూకుడుతో ట్రంప్ అటు నాటో దేశాలతో హుకుం జారీ చేశాడు. రష్యా విమానాలు గగనతలంలో కనిపిస్తే కూల్చేయమంటూ కీలక ఆదేశాలివ్వడం ఇప్పుడు అంతటా చర్చనీయాంశంగా మారింది. రష్యా యుక్రెయిన్ యుద్ధంలో నాటో దూకుడు. నాటో దేశాల సరిహద్దుల్లో రష్యా విమానాలు చెక్కర్లు. రష్యా విమానాల్ని కూల్చేయమంటూ ట్రంప్ హుకుం. ఇది మరో ప్రపంచ యుద్ధానికి దారి తీయనుందా? ఇప్పటికే రష్యా యుక్రెయిన్ మధ్య వార్ మరింతగా ముదురుతోంది. దాడులు ప్రతి దాడులతో నిత్యం హైటెన్షన్ వాతావరణమే నెలకొంది. ఎలాగైనా యుక్రెయిన్ను బూడిద చేయాలని రష్యా కంకణం కట్టుకుంది. కానీ అమెరికా ఆశీస్సులతో యుక్రెయిన్ యుద్ధాన్ని కొనసాగిస్తోంది. మరోపక్క రష్యా పొగరును అణిచివేయాలన్నట్లుగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు రష్యాకు ప్రత్యక్షంగా పరోక్షంగా స్ట్రాంగ్ వార్నింగ్స్ పంపారు. కానీ పుతిన్ దీన్ని ఏమాత్రం ఖాతరు చేయలేదు. పైగా యుక్రెయిన్ పై వరుసగా దాడులతో విరుచుకు పడుతూనే ఉంది మాస్కో. ఈ పరిణామాలు అటు అమెరికా ఇటు రష్యా మధ్య వివాదాన్ని మరింత ముదిరేలా చేస్తున్నాయి. అగ్నికి ఆజ్యం పోసినట్లు రష్యా ఫైటర్ జెట్లు నాటో కూటమి దేశాల గగనతల సరిహద్దులను ఉల్లంఘించి దూసుకొచ్చాయి. దీన్ని అమెరికా చాలా సీరియస్ గా తీసుకుంది. అవసరమైతే రష్యా విమానాల్ని కూల్చి పారేయండంటూ అధ్యక్షుడు ట్రంప్ నాటో దళాలకు హుకుం జారీ చేశాడు. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా రష్యా యుక్రెయిన్ యుద్ధ పరిస్థితులపై యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో భేటీ అయ్యారు. ఈ సమయంలోనే రష్యా ఫైటర్ జెట్లు నాటో దేశాలైన పోలాండ్, ఎస్తోనియా సహా పలు నాటో సరిహద్దుల్లోకి చొరబడ్డాయని జెలెన్స్కీ ట్రంప్కు వివరించారు. దీంతో ట్రంప్ సీరియస్ అయ్యాడు. ఇంకోసారి నాటో సభ్య దేశాల సరిహద్దుల్లో గగనతలంలో విమానాలు కనిపిస్తే కూల్చి పారేయమంటూ నాటో కూటమికి ట్రంప్ చేసిన సూచనతో యుక్రెయిన్తో సరిహద్దులున్న నాటో దేశాల్లో నిఘా మరింత పెరిగింది. ఇప్పటికే యుక్రెయిన్తో యుద్ధాన్ని ఆపాలని ట్రంప్ చాలాసార్లు రష్యాను హెచ్చరిస్తూ వచ్చారు. కానీ పుతిన్ వైపు నుంచి సంతృప్తికరంగా సమాధానం, సంకేతాలు రాలేదు. దీనిపై ట్రంప్ చాలా ఆగ్రహంతో ఉన్నారు. ఈ యుద్ధాన్ని ఆపితే ప్రపంచవ్యాప్తంగా ట్రంప్ ఇమేజ్ బాగా పెరుగుతోంది. నోబెల్ శాంతి బహుమతికి తన పేరును బలంగా ప్రతిపాదించేందుకు చాలా దేశాలకు అవకాశం ఉంటుంది. దీంతో యుక్రెయిన్తో రష్యా చేస్తున్న యుద్ధానికి ఎలాగైనా ఫుల్ స్టాప్ పెట్టాలని అమెరికా ప్రెసిడెంట్ ఆలోచిస్తున్నారు. అయితే రష్యా మాత్రం ట్రంప్ ఆలోచనలకు అనుగుణంగా మసులుకోవడం లేదు. భారీగా డబ్బు ఖర్చవుతున్నా నిధుల్ని సమీకరిస్తూ యుద్ధాన్ని ముందుకు తీసుకెళ్తోంది. దీంతో యుక్రెయిన్కు మద్దతుగా ట్రంప్ నిలిచారు. రష్యాకు మద్దతుగా ఉంటున్న దేశాలను టార్గెట్ చేయడంతో పాటు యుక్రెయిన్తో సరిహద్దులున్న నాటో దేశాలు, యూరోపియన్ యూనియన్కు పలు కీలక సూచనలు చేశారు. డబ్బులు అమెరికా ఇన్సిస్టెన్స్ మీద యూరోపియన్ యూనియన్ యుక్రెయిన్కి ఫైనాన్స్ చేయడానికి తయారుగా ఉంది. అమెరికన్ ప్రెసిడెంట్ యూరోపియన్ యూనియన్ దేశాల మీద ఒక ప్రెషర్ తీసుకొస్తున్నారు. రష్యా నుంచి ఆయిల్ కానీ గ్యాస్ కానీ కొనవద్దు అని. ప్రస్తుతానికి యుక్రెయిన్కే వాళ్ళు రిస్ట్రిక్ట్ అవుతారు. యూరోపియన్ యూనియన్ని ఈస్టర్న్ సైడ్ నుంచి రెకన్సెన్స్ నిఘాలో మాత్రం ఉంచుతారు. యుక్రెయిన్కి ఫుల్ అమెరికా సపోర్ట్ ఇచ్చి, యూరోపియన్ యూనియన్ మెన్ అండ్ మెటీరియల్ సపోర్ట్ ఇచ్చి యుద్ధాన్ని ప్రేరేపిస్తే మాత్రం అప్పుడు ఏం జరుగుతుందో చూడాలి. అప్పుడు బహుశా నాటో ఇన్వాల్వ్ అవుతుంది. నాటో ఇన్వాల్వ్ అయితే
మూడో ప్రపంచ యుద్ధం మొదలవుతుంది. ఎలాగైనా నాటో మద్దతుతో యుక్రెయిన్ కోల్పోయిన భూభాగాన్ని తిరిగి పొందాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఇటు రష్యాను ఆర్థికంగా, రాజకీయంగా బలహీనపరిచే అంశాలపై ఫోకస్ పెట్టారు. చర్చలతో వినకుంటే నాటో దేశాలు రష్యాను టార్గెట్ చేయాలని పిలుపునిచ్చారు. ఓవైపు రాజకీయంగా చక్రం తిప్పుతూనే మరోవైపు సైనిక పరంగానూ వ్యూహాల్ని రచిస్తున్నారు. రష్యాపై యుక్రెయిన్ డ్రోన్ దాడులకు పాల్పడుతోంది. గత 3 రోజులుగా మాస్కో పరిసర ప్రాంతాలలో 36 యుక్రెయిన్ డ్రోన్లు మాటువేశాయి. రిటోవ్ పట్టణంలో యుక్రెయిన్ డ్రోన్ అటాక్స్ చేసింది. అటు తమ గగనతలాన్ని పరిరక్షించుకునేందుకు అన్ని చర్యల్ని జాగ్రత్తగా తీసుకుంటామని నాటో కూటమి రష్యాను హెచ్చరించింది. పుతిన్ ఏమాత్రం తగ్గడం లేదు. పోలాండ్, ఎస్టోనియాల గగనతల హద్దుల్ని రష్యా ఉల్లంఘించింది. మరోవైపు మాల్టోవా స్వతంత్ర దేశంపై పట్టు నిలుపుకుని దాని ద్వారా యుక్రెయిన్పై యుద్ధాన్ని తీవ్రతరం చేయాలన్న ఆలోచనలో ఉంది. దీంతో ఇప్పుడు మాల్టోవాను నాటో దళాలు గుప్పిట్లోకి తీసుకుని చక్రం తిప్పాలని అనుకుంటున్నాయి. రష్యా యుక్రెయిన్ మధ్య యుద్ధం మరింత తీవ్రతరమవుతోంది. రష్యాపై అమెరికాకు కోపం నశాలానికంటింది. దీనికి తోడు మాల్డోవా అనే స్వతంత్ర దేశం ఈ నిప్పును మరింత రాజేసేలా కనబడుతోంది. మాల్డోవా ఎన్నికల వేళ ఆ దేశంపై పట్టు కోసం అటు రష్యా, ఇటు యుక్రెయిన్, అమెరికా చేస్తున్న ప్రయత్నాలతో అలజడి మరింత రేగింది. EU, నాటో దళాలు మాల్డోవాను స్వాధీనం చేసుకుని రష్యా దూకుడుకు బ్రేకులేయాలని చూస్తున్నాయి. యుక్రెయిన్, ఒడెస్సాలో నాటో బలగాల ఎంట్రీతో హైటెన్షన్ మరింత పెరిగింది. ఇప్పుడేం జరగబోతోంది? ఇది ప్రపంచ యుద్ధానికి ప్రచ్ఛన్నంగా ఉసిగొల్పుతుందా? రష్యా యుక్రెయిన్ మధ్య తీవ్రమవుతున్న యుద్ధం, రష్యాపై అమెరికా తీవ్ర ఆగ్రహం, ఇది ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందా? మాల్డోవా దేశంపై పట్టు కోసం EU, రష్యా ప్రయత్నాలు, యుక్రెయిన్లోని ఒడెస్సాలో నాటో బలగాల ఎంట్రీతో ఉద్రిక్తత. ఓవైపు స్వతంత్ర దేశం మాల్డోవాను ఆక్రమించుకునేందుకు యూరప్లో సన్నాహాలు జరుగుతున్నాయి. మరోవైపు నాటో బలగాలు యుక్రెయిన్లోని ఒడెస్సాలో కాలు మోపేందుకు రెడీ అయ్యాయి. మాల్డోవా ఒకప్పటి సోవియట్ యూనియన్లో భాగం. ఇప్పుడు తూర్పు యూరప్లో స్వతంత్ర దేశంగా మనుగడ సాగిస్తోంది. ఇది రుమేనియాకు పడమర, యుక్రెయిన్కు తూర్పు వైపున ఉన్న చిన్న దేశం. దీనిపై రష్యా పట్టు కోసం పాకులాడుతోంది. ఈ సెప్టెంబర్ 28న మాల్డోవాలో పార్లమెంటు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలను హైజాక్ చేసేందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్ మద్దతుతో పాట్రియాటిక్ ఎలక్టోరల్ బ్లాక్ పార్టీ ఎన్నికలలో రిగ్గింగ్కు పాల్పడుతుందన్న అనుమానాలు బలపడుతున్నాయి. దీంతో అటు యూరోపియన్ దేశాలు అలర్ట్ అయ్యాయి. మాల్డోవా ప్రెసిడెంట్ మయా సండూకు చెందిన యాక్షన్ అండ్ సాలిడారిటీ పార్టీ యూరోపియన్ యూనియన్ కు అనుకూలంగా వ్యవహరిస్తోంది. అయితే సోవియట్ యూనియన్ నుంచి విడిపోయిన రష్యా ఈ దేశంపై ఆధిపత్యం కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉంది. దీంతో మాల్డోవా అంశం ఇప్పుడు చాలా కీలకంగా మారింది. రష్యా మద్దతుతో మాల్డోవాలో తిరుగుబాటు కుట్రలు జరుగుతున్నాయని ఆ దేశ ప్రెసిడెంట్ మయా సండు ఆరోపిస్తున్నారు. ఇదే అదునుగా కాచుకూర్చున్న యుక్రెయిన్, నాటో దళాలు, యూరోపియన్ దేశాలు మాల్డోవాను స్వాధీనం చేసుకునేందుకు ప్లాన్ చేశాయి. ఈ ఎన్నికల్లో ప్రెసిడెంట్ గా ఉన్న మయా సండు ఓడిపోతే అప్పుడు రష్యా ప్రాబల్యం, ఆధిపత్యం ఈ స్వతంత్ర దేశంపై పెరిగే ఛాన్స్ ఉంది. అది జరగకుండా ఉండాలని నాటో, యూరోపియన్ యూనియన్లు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. అమెరికా ఆదేశాలతో మాల్డోవా సరిహద్దులకు దగ్గరలో యుక్రెయిన్కు చెందిన ఒడెస్సా ప్రాంతాన్ని నాటో సైనిక బలగాలు స్థావరంగా మార్చుకున్నాయి. యూరోపియన్ యూనియన్ కూడా మాల్డోవాలో ఎన్నికలు తమకు అనుకూలంగా జరిగేలా చర్యలు తీసుకుంటోంది. అమెరికా ఆదేశాలతో దూకుడుగా వెళ్తున్న యూరోపియన్ యూనియన్, నాటో దళాల స్పీడుకు బ్రేకులు వేయాలని రష్యా ప్రయత్నిస్తోంది. దీనికోసం రష్యా ఎలాంటి నిర్ణయమైనా తీసుకునే ఛాన్స్ ఉంటుంది. ఇప్పటికే యుక్రెయిన్తో యుద్ధం విషయంలో రష్యా తగ్గేదేలే అన్నట్లు వ్యవహరిస్తోంది. ఇది అమెరికాకు మరింత ఆగ్రహం తెప్పిస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో నాటో దళాలు రష్యాతో డైరెక్ట్ గా వారులోకి దిగితే అప్పుడు యుద్ధం మరింత ముదిరి ఆ ఎఫెక్ట్ చాలా దేశాలపై పడే అవకాశం ఉంది. మెయిన్గా పోలాండ్ నుంచి యుక్రెయిన్కి సపోర్ట్ వస్తుంది. ఎందుకంటే
ఈరోజు యూక్రెయిన్ వెళ్ళాలంటే పోలాండ్ ఎయిర్పోర్ట్స్లో దిగాలి, లేకపోతే బై రోడ్ రూట్ పోలాండ్ నుంచి వెళ్ళాలి. ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత పోలాండ్ నుంచి యూక్రెయిన్ వెళ్ళాలి. డైరెక్ట్గా యూక్రెయిన్ ఫ్లైట్స్ చాలా తక్కువ ఉన్నాయి. అలాగే రొమానియా డాన్బే రివర్ ఏదైతే ఉందో అక్కడి నుంచి చాలా గ్రెయిన్స్ ఎక్స్పోర్ట్ యూక్రెయిన్ సక్సెస్ఫుల్గా చేస్తుంది. అమెరికన్ ప్రెసిడెంట్ ఇండియా మీద ఆంక్షలు విధించారు, అంటే ట్రేడ్ టారిఫ్స్ పెంచారు. ఎందుకు? రష్యా ఆయిల్ కొని రష్యా వార్ ఎఫర్ట్కి సపోర్ట్ చేస్తుందని ఆయన ఆరోపణ కూడా చేస్తున్నారు. అలాగే 2 దేశాలు మెయిన్గా సపోర్ట్ చేస్తున్నాయి, చైనా, ఇండియా అని కూడా ఆరోపణలు చేస్తున్నారు. ఎలాగూ యుక్రెయిన్కు యూరోపియన్ యూనియన్ దేశాలు నాటో దళాల నుంచి మద్దతు ఉంది. అమెరికా రంగంలోకి దిగడంతో యుక్రెయిన్కు అనుకూలంగా యూరోపియన్ యూనియన్, జర్మనీ, యూకే, కెనడా, జపాన్, ఫ్రాన్స్, సౌత్ కొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లాంటి దేశాలు రష్యా తీరును తప్పుపడుతున్నాయి. ఇటు రష్యాకు చమురు నిల్వలు బలంగా ఉన్న గల్ఫ్ దేశాల పరోక్ష మద్దతు ఉంది. ప్రధానంగా చైనా, ఉత్తర కొరియా, ఇరాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్, దక్షిణాఫ్రికా ఇలా కొన్ని దేశాలు సపోర్ట్ చేస్తున్నాయి. ఇండియా ప్రధాన చమురు కొనుగోలుదారుగా ఉంది. అందుకే రష్యా చమురు వాణిజ్యానికి భారత్ వెన్నుదన్నుగా నిలుస్తూ ఆర్థికంగా బలపడడానికి పరోక్షంగా కారణమవుతోందన్న ఆక్రోశం అమెరికా నుంచి పెరుగుతోంది. మొత్తానికి యుక్రెయిన్, రష్యా మధ్య మరింత ఉద్రిక్తతలు పెరగడం ప్రచ్ఛన్న యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తుందని, ఇది మరో ప్రపంచ యుద్ధానికి దారి తీయొచ్చన్న అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి.